మన బలము ఏ బలం కాదు, శరీర సంబంధమైన బలము కాదు, మనది ఆత్మ సంబంధమైన బలం. దేవుణ్ణి సేవించే ప్రజలమైన మనము ఏ శత్రువుని ఎదుర్కోవాల్సిన సందర్భం వచ్చినా గుర్తుపెట్టుకోండి, మన బలము ఆత్మ బలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోహాను భక్తుడు యోహాను పత్రికలో చెప్పాడు, నీలోనున్నవాడు లోకములో ఉన్నవాని కంటే, మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆయన మనలో నుంచి బయటికి కనపడకుండా మన ద్వారా మన పనిని కూడా చక్కబెట్టేవాడు. కనుక ఏ విషయంలోనూ దేవుని ప్రజలమైన మనము దిగులు పడనక్కర్లా. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరుచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుస్తాను. సో వాటే నీకు సహాయము చేయువాడను నేనే. సో వెన్ యూ నీడ్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ ద లార్డ్, ఏ విధమైన సహాయం మనకు దేవుని ప్రజలకు అవసరమో ఆ విషయంలో గాడ్స్ ఎష్యూరెన్స్ ఏమిటో తెలుసా, నేనే నీకు సహాయకుడిని. ఆ సహాయానికి మనము ఆ సహాయం విషయంలో అవుతుందా లేదా, కొంతసార్లు మనం లోన్కి అప్లై చేస్తాం, ఆ లోను శాంక్షన్ అవుతుందా లేదా, లేదా ఎవరినో ఏదో అడిగుంటాం, వాళ్ళు ఇస్తారా లేదా, లేదు పరీక్ష రాసి ఉంటాం, పాస్ అవుతామా లేదా, ఇదే కదా. అయితే దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఏం వాగ్దానం చేస్తున్నాడు అంటే, నీవు నా దాసుడవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సహాయం ఎవరికి దొరుకుతుంది అంటే, ఎవరైతే తనను తాను దేవునికి దాసులుగా తన జీవితాన్ని అప్పగిస్తారో,